హాయ్ ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫిఫ్త్ టీ20 మ్యాచ్ జరిగింది. ఇండియా టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. బ్యాటింగ్లోకి వచ్చిన ఇంగ్లాండ్ టీం బ్యాటర్స్ విధ్వంసం సృష్టించారు అగెన్స్ట్ ఇండియా. ఇంగ్లాండ్ టీం జాస్ బట్లర్ మరియు హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సమాధానం లేదు మన ఇండియన్ బౌలర్స్ దగ్గర. అండ్ అలాగే ఇంగ్లాండ్ టీం మన ఇండియన్ టీంపై కొన్ని రికార్డులు కూడా సెట్ చేసింది. ఏంటిదంటే ఇండియన్ టీంపై 17 సిక్స్లు కొట్టింది. అలాగే హైయెస్ట్ పార్ట్నర్షిప్ అగెన్స్ట్ ఇండియా హ్యారీ బ్రూక్ మరియు జాస్ బట్లర్ ఇద్దరు కలిపి 233 రన్ల పార్ట్నర్షిప్ చేశారు, అది ఇండియాపై. అలాగే 257 పరుగులు చేశారు 3 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో అగెన్స్ట్ ఇండియా. జాస్ బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, 131 పరుగులు చేశాడు. అలాగే తన రెండవ సెంచరీ ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. అలాగే అతడు ఇండియన్ బౌలర్స్ని ఉతికి ఆరేశాడు. అండ్ అలాగే జాస్ బట్లర్ ఆడుతున్నప్పుడు మన ఇండియన్ బౌలర్స్ దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే చాలా పరుగులు ఇచ్చేశారు మన ఇండియన్ బౌలర్స్. అలాగే జాస్ బట్లర్ కూడా అన్ని దిక్కుల షాట్స్ ఆడాడు గ్రౌండ్పై. హ్యారీ బ్రూక్ కూడా చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు, 95 పరుగులు చేశాడు. అలాగే తన 8th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. హ్యారీ బ్రూక్ కూడా చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు. అలాగే హ్యారీ బ్రూక్ కూడా ఆడుతున్నప్పుడు మన ఇండియన్స్ బౌలర్స్ దగ్గర ఆన్సరే లేదు, ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ఆడాడు. మన ఇండియన్ టీం బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలా ఘోరంగా బౌలింగ్ చేశారు ఈ మ్యాచ్లో మన ఇండియన్ టీం బౌలర్స్. ఇండియా టీంపై హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసింది ఇంగ్లాండ్ ప్లేయర్ వచ్చేసి జాస్ బట్లర్, 131 రన్స్. హైయెస్ట్ టీ20 టోటల్స్ అగెనెస్ట్ ఇండియా వచ్చేసి ఇంగ్లాండ్ స్కోర్ చేసింది 257 ఫర్ 3 ఇన్ 2026. ఈ సిరీస్లో మన ఇండియా బ్యాటింగ్ అంత మంచిగా లేదు, అలాగే బౌలింగ్ కూడా అంత మంచిగా లేదు. బౌలింగ్ వచ్చేసి చాలా ఘోరం దరిద్రంగా ఉంది, ఎందుకంటే ఇంగ్లాండ్ టీంపై మన ఇండియన్ బౌలర్స్ చాలా ఎక్స్పెన్సివ్గా బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి వచ్చేసి 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు ఇదే సిరీస్లో. అలాగే అక్షర్ పటేల్ నిన్న జరిగిన మ్యాచ్లో 63 పరుగులు ఇచ్చాడు 4 ఓవర్లలో. అలాగే ప్రిన్స్ యాదవ్ కూడా 60 పరుగులు ఇచ్చాడు 4 ఓవర్లలో నిన్న జరిగిన మ్యాచ్లోనే. అండ్ అలాగే నిన్న జరిగిన టీ20 మ్యాచ్లో హర్షదీప్ సింగ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరూ మాత్రమే చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించారు ఇంగ్లాండ్ టీంపై. అలాగే హర్షదీప్ సింగ్ వచ్చేసి 4 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. వీళ్ళిద్దరే కొంచెం చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించారు నిన్న జరిగిన టీ20 మ్యాచ్లో అగెన్స్ట్ ఇంగ్లాండ్. ఇండియా టీం మ్యాచ్ గెలవాలంటే 258 పరుగులు కొట్టాలి 20 ఓవర్లలో. అండ్ అలాగే సంజు శాంసన్ మరియు శ్రేయస్ అయ్యర్కి చిన్న స్టార్ట్ దొరికింది, కానీ లాస్ట్ వరకు తీసుకెళ్లలేదు. చిన్న క్యామియో నాక్స్ మాత్రమే ప్లే చేసి వికెట్లు కోల్పోయారు. ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్లో, 56 పరుగులు చేశాడు. అలాగే తన 11th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. ఈ స్కోర్ని పెద్దగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ పెద్ద షాట్ ఆడదామని ట్రై చేసినప్పుడు వికెట్ కోల్పోయాడు ఇషాన్ కిషన్. అండ్ అలాగే వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా ఈరోజు చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు, 53 పరుగులు చేశాడు. అలాగే తన 8th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. అతడు చాలా మంచి బ్యాటింగ్ చేసి లాస్ట్ దాకా తీసుకువెళ్ళి మ్యాచ్ను గెలిపిద్దాం అనుకున్నాడు, కానీ లాస్ట్ 2 ఓవర్ల ముందు అతను వికెట్ కోల్పోయాడు. ఇండియా టీం వచ్చేసి 201కి 8 వికెట్లు కోల్పోయింది 20 ఓవర్లలో. అండ్ అలాగే ఈ మ్యాచ్లో కనుక కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ బౌలర్స్ కంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ఇంగ్లాండ్ బౌలర్స్. శామ్ కరన్ వచ్చేసి 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. నిన్న జరిగిన ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్లో మన ఇండియన్ టీం ఓడిపోవడంతో ఇండియన్ టీం 1060 రోజుల తర్వాత ప్యూర్ డామినెన్స్ చూపించిన నెంబర్ 1 టీ20 ర్యాంకింగ్స్లోకి నుండి నెంబర్ 2కి వెళ్ళిపోయింది. నెంబర్ 1 వచ్చేసి ఇంగ్లాండ్ టీం వెళ్ళిపోయింది. అండ్ అలాగే ఈ టీ20 సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు మన ఇండియన్ టీం. అలాగే ఇది చాలా పెద్ద డిఫీట్ మన ఇండియన్ టీంకి. టీ20లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి జాస్ బట్లర్. అండ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి హ్యారీ బ్రూక్.